హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రయాణికురాలి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా బస్సును రద్దు చేసి ఓ టీచర్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినందుకు భారీగా జరిమానా విధించింది. ఈ ఆదేశాల్ని పట్టించుకోకపోవడంతో ఏకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆ సంస్థ ఎండి దిగొచ్చారు. కేరళ అదూర్లోని చూరకోడే ఎన్ఎస్ఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రియా అనే టీచర్ పనిచేస్తున్నారు. ఆమె తన పిహెచ్డి గైడ్ ను కలిసేందుకు 2018 ఆగస్టు 2న మైసూరు వెళ్లాల్సి ఉంది. దీనికోసం జూలై 29న ఆన్లైన్ లో 1003 రూపాయలు చెల్లించి కొట్టారక్కర డిపో నుంచి రాత్రి 8:30 గంటలకు బయలుదేరే కేరళ ఆర్టీసీ స్కానియా బస్సులో టికెట్ బుక్ చేసుకున్నారు. ప్రయాణం రోజున కొట్టారకార బస్ స్టేషన్ కు చేరుకున్న ప్రియా బస్సు కోసం ఎదురు చూశారు. సమయం గడుస్తున్నా బస్సు రాకపోవడంతో అధికారుల్ని సంప్రదించగా కాసేపట్లో వస్తుందని 2 సార్లు ఫోన్లో హామీ ఇచ్చారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో తిరువనంతపురం డిపోకు ఫోన్ చేయగా బస్సు ట్రిప్పును రద్దు చేశారనే సమాచారం తెలిసింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రియా ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. చేసేది లేక ఆమె కయంకులం వరకు టాక్సీలో ప్రయాణించి అక్కడ రాత్రి 11:55 మైసూరు వెళ్లే మరో బస్సు ఎక్కారు. అనుకున్న సమయానికి 3 గంటలు ఆలస్యంగా ఉదయం 11 గంటలకు మైసూర్ యూనివర్సిటీకి చేరుకోవడంతో ఆమె తన గైడ్తో జరగాల్సిన ముఖ్యమైన సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల మరో 3 రోజులు అక్కడే అదనంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియా తాను చెల్లించిన టికెట్ డబ్బులు వాపసు ఇవ్వాలని కేరళ ఆర్టీసీని కోరగా దీనికి వారు నిరాకరించారు. దీంతో ఆమె వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్ కేరళ ఆర్టీసీ వైఫల్యం స్పష్టంగా ఉందని తేల్చింది. టికెట్ డబ్బులు 1003 రూపాయలతో పాటు ప్రియకు కలిగిన మానసిక క్షోభ, ఇతర నష్టాలకు గాను 82,555 పరిహారంగా చెల్లించాలని కేరళ ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. అయితే కేరళ ఆర్టీసీ ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కమిషన్ ఎండీపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఉలిక్కిపడిన ఉన్నతాధికారులు అరెస్టును తప్పించుకునేందుకు వెంటనే బాధితురాలికి పరిహారం మొత్తాన్ని చెల్లించారు. కమిషన్ ప్రెసిడెంట్ బేబీచంద్ వేచుచిరా, సభ్యుడు నిషాద్ తంకప్పన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.